ఈరోజు మేమందరం కూడా గర్వించే విధంగా రేవంత్ రెడ్డి గారు చిన్న వయస్సు అయినా ఈ రాష్ట్రంలో రైతుల పట్ల అతను తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా సంతోషాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఏఐసిసిలో హుడా గారు చైర్మన్గా, నేను కన్వీనర్గా ఆ రోజు తీర్మానాలు చేసినాం. రైతులకు సంబంధించి ఏం మేళ్లు చేయాలి అని చెప్పి. దురదృష్టం కేంద్రంలో ప్రభుత్వం రాలేదు. కానీ అక్కడ రాకపోయినా ఆ విషయాలను ఇక్కడ అతనికి ఉన్నటువంటి శక్తిలో మరి మా డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఏ విధంగా దాన్ని తట్టుకోగలుగుతున్నాడో లేదో కానీ రోషయ్య గారు అయితే మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని నడిచేవాడు. మీరు రాజశేఖర రెడ్డి గారిని చెడుపుతారా, మమ్మల్ని అంతా చెడుపుతారు అని చెప్పి. ఇప్పుడు నువ్వెవరినంటావు స్వామి? ఇప్పుడు ఏవైతే తీర్మానాలు చేశామో రైతులకు మేలు కలిగేటువంటి వాటన్నిటిని కూడా క్రమంగా చేస్తూ ఈరోజు డబ్బులకు ఇబ్బంది ఉన్నా కూడా 23,000 కోట్ల రూపాయలు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు ఈరోజు అప్పులు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం. మేమందరూ గర్విస్తా ఉన్నాం. అరే మా పార్టీ, మా గవర్నమెంట్ బాగా జరుగుతూ ఉంది అనేటువంటి. రాజశేఖర రెడ్డి గారి గురించి చివరిగా 1-2 మాటలు. అతని ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఎవరైతే నిలుస్తారో వాళ్ళు అతని వారసులు. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు కూడా తాకట్టు పెట్టి ఏదైనా చేయగలిగి రైతులు, రైతు కూలీలని సమన్వయంగా తీసుకెళ్ళి చేయగలిగేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు. అటువంటిది ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఐ విష్ లాస్ట్ టైం 2 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇంకా ఎలక్షన్ల ముందు మీకు ఈ ప్రజలు లేదా దేవుడు మీకు అవకాశం ఇవ్వాలి అన్నాం. ఆ ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు మీకు నిండుగా మెండుగా ఉంటాయి. Subscribe us and press the bell icon for more interesting updates.